గొప్ప దేవుని దగ్గరికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి ఇది చేపట్టడం సామాన్యులు చాలామంది అన్నారు. అసలు ఇన్నేళ్ళు ఎదురు చూసడం మనం ఈ గుడి నిర్మాణం కావాలని మాకు వరంగల్లో కానీ మా దగ్గర కానీ మేడారం అవుతుంది. మేడారం కంటే ముందు ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మేము వాస్తవంగా మేడారంలో ఫస్ట్ గద్దెల మార్పుడే అనుకున్నాం, చిన్న పని అనుకున్నాం. కానీ చిన్న పని కూడా చాలా భావోద్వేగము, మరి విశ్వాసం, భక్తి, పూజారుల వాళ్ళ అనుమతి ఇవన్నీ తీసుకోవాలంటే భయపడ్డాం. కానీ పూజారులు అనుమతించినాక ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఇట్లా చిన్నగా దీన్ని మారుతాం అనుకుంటున్నాం అన్న అంటే చేస్తే బ్రహ్మాండంగా చేసుకోండి, మీకు ఏం నిధులు కావాలో చేస్తా. ఓ 1000 ఏళ్ళు వాళ్ళ చరిత్ర 1000 ఏళ్ళ క్రితంలో స్టార్ట్ అయింది, మరో 1000 ఏళ్ళు ఉండేటట్టుగా కూడా మీరు నిర్మాణాలు చేసుకోండి అని మాకు అభయస్థం ఇచ్చి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి రేపు 18వ తారీఖు నాడు అక్కడికే వచ్చి అక్కడే క్యాబినెట్ నిర్వహించి అక్కడే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ముందస్తుగా వచ్చి బస చేయడం, పొద్దున 19వ తారీఖు నాడు ఉదయమే మరి గుడి పునర్నిర్మాణం అయినటువంటి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మంత్రులు, మా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరికీ, ఆల్ పార్టీ ప్రజాప్రతినిధులను కూడా మరి ఎమ్మెల్యే అసెంబ్లీలో అందరికీ కార్డ్స్ పంపించడం జరిగింది. మీ ద్వారా కూడా అన్ని వర్గాలను, అన్ని రాజకీయ పార్టీలను, అందరు ప్రజాప్రతినిధులు, ప్రజలందరినీ కూడా 19వ తారీఖు నాడు 6:30-7 మధ్య నుంచి 8 గంటల లోపు సమ్మక్క సారలమ్మ గుడి ప్రారంభోత్సవం, పునర్ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తూ ఇక్కడ కూడా తొందరగా ఈ కన్స్ట్రక్షన్ అంతా మరి సీనన్న పూర్తిగా బాధ్యత తీసుకొని ఫస్ట్ 50 కోట్లు తీసుకురావడం జరిగింది, తర్వాత 100 కోట్లు, తర్వాత 100 కోట్లు తీసుకొచ్చి చాలామంది రకరకాల విమర్శలు పెట్టినా కానీ దైవ భక్తితోటి ప్రజల గుండెలలో ఉన్న విశ్వాసాన్ని మనము మరి గౌరవించుకోవాలి, కాపాడుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ రాజన్న గుడైనా, అక్కడ సమ్మక్క సారలమ్మ గుడైనా ఇదంతా ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని, వాళ్ళ భక్తిని కాపాడే బాధ్యతగా మేమందరం కూడా ఈ గవర్నమెంట్ మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని పనిచేస్తున్నందుకు, నిధులిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా గోదావరి పుష్కరాలు బాసర టు భద్రాచలం దాకా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. దాని మీద కూడా మాకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తే ములుగుల్నే 100 కిలోమీటర్స్ గోదావరి ప్రవహిస్తుంది మేజర్గా. ఇది కరీంనగర్, అటు వరంగల్లో ములుగు ప్రాంతం. సో ఇదంతా కూడా డెవలప్ చేయాలని వారు ఆలోచనతో ఉన్నారు. ఈ జాతర అయిపోయిన తర్వాత మేమందరం ఈ గోదావరి పరివాహక ప్రజాప్రతినిధులము, మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎంపీలము అందరం మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని గోదావరి పుష్కరాల గురించి కూడా చర్చించుకొని ముందస్తు ప్రణాళికతో ముందుగా ఏర్పాటు చేస్తామని తెలియజేసి అందరికీ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మరి ఇక్కడ నుంచి సమ్మక్క సారలమ్మ సన్నిధికి రావాలని
పెట్రోల్ తీస్తే ఫ్రీ అవ్వండి.